Hello guys, welcome back to my channel. We have been discussing book of Job from the last 22 days. ఈరోజు డే నెంబర్ 23, చాప్టర్ నెంబర్ 23 ఆఫ్ బుక్ ఆఫ్ జోబ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. చాప్టర్ 1 and 2 తర్వాత థర్డ్ చాప్టర్ నుంచి కూడా ఒక డిస్కషన్ జరుగుతుంది యోబుకి ఆయన ముగ్గురు ఫ్రెండ్స్కి మధ్య. ఎలా అంటే ఒక్కొక్కరు ఈ యోబు యొక్క సిచ్యువేషన్ని అనలైజ్ చేసి ద రీజన్ బిహైండ్ హిస్ సఫరింగ్స్ ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చిన ఒపీనియన్స్తో వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చిన ఒపీనియన్స్తో యోబు ఎందుకు ఇలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అని దేవుణ్ణి ఎక్కడా తక్కువ చేయకుండా ఒక మనిషి శిక్ష అనుభవించాడంటే దానికి ఖచ్చితంగా ఆ మనిషి చేసిన పాపం ఏదో ఉంటుంది అని యోబుని హెచ్చరిస్తున్నారు. కానీ ఆ విషయం యోబుకి నచ్చడం లేదు. ఎందుకనంటే యోబు ఆయనకు తెలిసినంతలో ఎలాంటి తప్పు చేయలేదు. దేవుణ్ణి ఎంతో ఆరాధించాడు, కృతజ్ఞత భావంతో ఉన్నాడు అనేది యోబు యొక్క ఫీలింగ్. మనం ఎటువంటి తప్పు చేయలేదు అనే ఫీలింగ్ మనకున్నప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని మన ముందే చెప్తే మనకు చాలా కోపం వస్తుంది, బాధ కూడా వస్తుంది. అటువంటి బాధ కోపంలో మనం ఎలా రియాక్ట్ అవుతాం? కొంచెం సహిస్తాం, ఫస్ట్ వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాం. కానీ ఎదుటి వాళ్ళు మనల్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ముందు కొంచెం కొంచెం మాట్లాడి తర్వాత మన మీద పెద్ద పెద్ద బండాలు వేసినప్పుడు మనం తట్టుకోలేం కదా, రియాక్ట్ అవుతూ ఉంటాం. ఎలా రియాక్ట్ అవుతామంటే రివర్స్ అటాక్ చేస్తూ ఉంటాం. నన్ను అంటున్నావు కదా, ముందు నువ్వు చూసుకో, నా మీద 1 వేలు చూపిస్తే నీ మీద 4 వేలు చూపిస్తే అని ఇటువంటి లాజిక్లు మాట్లాడుతూ అవసరమైతే వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేయని తప్పుల్ని కూడా, వాళ్ళ ఉద్దేశాలను కూడా మనం చదివేసి వాళ్ళకి తిరిగి అప్పచెప్పుతూ ఉంటాం. కానీ యోబు అలా చేయలేదే. యోబు నువ్వు ఆ తప్పు చేసావు అన్నప్పుడు లేదు నేను ఆ తప్పు చేయలేదు అన్నాడు. నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావు అంటే అవునా, ఏ తప్పు చేశాను చెప్పండి అన్నాడు. ఇంకా ఏమన్నాడు, మీరు నన్ను బ్లేమ్ చేయడానికి వచ్చారు, మీరు యథార్థవంతులు కారు అని ఆయన ఒపీనియన్ రివర్స్లో వ్యక్తం చేశాడు. మనం కూడా మనకి తెలియని విషయం గురించి మనం పూర్తిగా మాట్లాడకూడదు. ఎదుటి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఆలోచనల్ని మనం చదవచ్చు, కానీ వాటిని బేస్ చేసుకుని వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ఒకవేళ వాళ్ళే కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, మనం వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు కదా. కాబట్టి మనం కళ్ళతో చూసి చెవులతో విన్నా సరే ఆ ఫ్యాక్ట్ చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళని అటాక్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే దేవుడు మనకిచ్చిన 10 కమాండ్మెంట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్స్ ఇన్ దీస్ డేస్ ఏంటంటే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పవద్దని ఉంది. అబద్ధ సాక్ష్యము అంటే ఫాల్స్ విట్నెస్ చెప్పకూడదని. ఇది గాసిప్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి, ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు చెప్పే వాళ్ళకి ఇది బాగా వర్తిస్తుంది. అబద్ధ సాక్ష్యం అంటే మనం విన్నది విన్నట్టే చెప్పాలి, దాని వెనకన్న ఉద్దేశం ఇది అయి ఉంటుందేమో అని చెప్పాలి, ఒకవేళ చెప్పే ఇంపార్టెన్స్ అర్జెన్సీ ఉన్నట్టయితే. అలా కాకుండా మనం చూసిన దాన్ని బట్టి ఒక స్టోరీ క్రియేట్ చేసి ఇంకొకటి ఏదో ఊహించుకుని మనం ఒక క్రియేటర్గా పనిచేయకూడదు. అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ చూపించాలంతే తప్ప దాని వెనుకున్న మీనింగ్ని మనం మార్చేయకూడదు. దీనివల్ల ఎటువంటి లాస్ ఎవరికి ఉంటుందంటే సఫర్ అయ్యే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు కదా, మన వల్ల వేరే వాళ్ళు సఫర్ అవ్వడం అనేది తిరిగి మనకి సఫరింగ్ అయ్యే రోజు వస్తుంది. అంతవరకు మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ అనవసరమైన విషయాల గురించి మనం గాసిప్స్ చేయడం, మనం విన్న గాసిప్స్ని ఫ్యాక్ట్ చెక్ చేయకుండా నమ్మేయడం, ఒకవేళ నమ్మినా సరే దాన్ని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అంతకంటే ఎక్కువ క్రియేటివ్గా చెప్పాలనుకోవడం చాలా అమాయకత్వం అది. కానీ ఒకరి అమాయకత్వం వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు. ఇక్కడ పాయింట్కి వస్తే చాప్టర్ 22లో జోబ్స్ ఫ్రెండ్ ఎలీఫజ్ ఏమన్నాడు, యథార్థవంతుల మాటలు కూడా దేవుడు వినాల్సిన పని లేదు, యథార్థవంతుడికి కూడా దేవుణ్ణి ప్రశ్నించే హక్కు లేదు అని కన్క్లూడ్ చేసిన తర్వాత ఈ 23rd చాప్టర్లో
జోబ్స్ రియాక్షన్ ఏంటి అంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అంశాన్ని గురించి డిస్కస్ చేస్తుంది. యోబు ఎలా స్పందిస్తున్నాడు అంటే, నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉన్నది. మూలుగు అంటే ఏంటి? మూలగడం. ఇంకా పెద్ద దెబ్బ తగిలితే అబ్బా బాబోయ్ అమ్మా అని ఏడుస్తాం కదా. మూలగడం అంటే ద రియాక్షన్ ఫ్రమ్ ది సఫరింగ్. అటువంటి సఫరింగ్ కంటే కూడా బాధ ఎక్కువ ఉందంటున్నాడు. ఆయన చెప్పే మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలా నొప్పి తట్టుకుని కొంచెం నొప్పిని మాత్రమే మీకు చూపించేలా రియాక్ట్ అవుతున్నాను అంటున్నాడు. అంటే తన ఎమోషన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకుని అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది నాకు. నేను ఆయన కోసం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని చోట్ల వెతికాను. యోబు ప్రార్థనని, యోబు ఆవేదనని దేవుడు పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతో యోబు ఎలా కంపేర్ చేసి చెప్తున్నాడు. ఆయన నాకు అవకాశం ఇస్తే నేను చెప్పాల్సింది ఆయనకు చెప్పుకుంటాను అని బతిమాలుకుంటున్నాడు. ఆ కోరిక నెరవేరాలి అని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుంది. వాళ్ళకి చెప్తే మనకి రిలీఫ్ ఉంటుంది. యోబుకు మాత్రం ఆ బాధ దేవుడికి చెప్పుకుంటే రిలీఫ్ ఉంటుందని ఆశపడుతున్నాడు. వాళ్ళు యోబుని వాదార్చే ఉద్దేశంతో కాకుండా యోబుని నిందించే పనిలో ఉన్నారు. కాబట్టి యోబు తన వాదనని, తన వ్యాజ్యమును తన స్నేహితుని దగ్గర పెట్టినా సరే ఉపయోగం లేదు అని ఫీల్ అయ్యాడు, ముందే ఎక్స్ప్రెస్ చేశాడు. కాబట్టి దేవుడే దిక్కు, ఆయనతోనే మాట్లాడుకుంటాను, నేను ఆయనతోనే వాదనకు దిగుతాను, గొడవ పడతానని చెప్పి యోబు దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు. నేను చెప్పిన మాటలకి, నా వాదనకి దేవుడు ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలుసుకోవాలని ఉంది. నేను నిజంగా తప్పు చేసి ఉంటే ఆ తప్పు ఏంటో ఆయన చెప్తే నాకు వినాలని ఉంది. లేదా నేను తప్పు చెయ్యకపోయినా నాకు ఇటువంటి సఫరింగ్ వచ్చిందంటే దాని వెనక కారణం నాకు కావాలి. ఏదేమైనా సరే ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు గాడ్ రైట్ నౌ అన్నట్టుగా యోబు రియాక్ట్ అయ్యాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, నేను ఎలాంటి వాడిను అనేది దేవుడికి తెలుసు. ఒకవేళ ఆయన నన్ను శోధించినా సరే నేను బంగారములాగా, అంటే ఆయన నన్ను నిప్పుల్లో పడేసినా సరే నిప్పులతో కడిగిన బంగారంలాగా బయటకు వస్తాను అని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఈ చాప్టర్ 23 ఆఫ్ జోబ్ వర్స్ 10 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కలిగే పరీక్ష వల్ల ఆ పరీక్షలో మనం పాస్ అయ్యి ప్యూరిఫై అవుతూ ఉంటాం. బంగారం అనేది అగ్నికి చేరువైనప్పుడు అగ్నితోటి మలినమంతా క్లీన్ చేయబడి ప్యూరెస్ట్ గోల్డ్ బయటికి ఎలా వస్తుందో, నేను కూడా ఈ టెస్ట్ వల్ల, ఈ శోధన వల్ల, ఈ శ్రమల వల్ల మరింతగా టెస్ట్ చేయబడి, ప్యూరిఫై చేయబడి ఇంకా శుభ్రమయ్యి నేను బయటకు వస్తానని చెప్పి యోబు చెప్తున్నాడు. ఇది పాజిటివ్నెస్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ సఫరింగ్స్. మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా తీసుకోవాలంటే, ఏది జరిగినా మన మంచికే, దీనివల్ల నేను ఇంకా బెటర్ అవుతాను తప్ప బిట్టర్ అవ్వను అని కోరుకోవాలి. అంటే ఒక ఫ్రూట్ దాని మీద చేసే రియాక్షన్ బట్టి అది బెటర్ అవ్వాలా బిటర్ అవ్వాలా అని రియాక్ట్ అవుతుంది. ఒక పండు అనేది ఫ్రిడ్జ్లో పెడితే అదేమవుతుంది? ఇంకొన్ని రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అదే పండుని బయట అలా గాలికి వదిలేస్తే అది పాడైపోతుంది. సో సఫరింగ్ షుడ్ నాట్ మేక్ యూ బెటర్, బట్ ఇట్ షుడ్ మేక్ యూ బెటర్. నా పాదములు ఆయన అడుగుజాడలను అనుసరించినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించితిని. అదే విషయాన్ని తన ఫ్రెండ్స్ ముగ్గురికి చెప్తున్నాడు. నేను దేవుడు చూపించిన మార్గంలోనే ఉన్నాను. ఐ యామ్ ఇన్ హిజ్ లైన్. నేను లైన్ తప్పలేదు కాబట్టి నేను ఎటువంటి పాపం చేయలేదని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను తిరిగి విడవలేదు. నా స్వాభిప్రాయం కంటే ఆయన మాటలను ఎక్కువగా ఉంచానంటే, మనం ఇప్పుడు ఈ చాప్టర్స్ అన్ని చదువుతున్నామంటే వీ హ్యావ్ ద బుక్ ఆఫ్ బైబిల్ ఇన్ అవర్ హ్యాండ్స్. యోబుకి ఎటువంటి గ్రంథం ఉందా లేదా అని మనకు తెలియదు. కానీ ఆయన ఆజ్ఞలు ఈయనకు తెలుసు. అంటే ప్రవక్తల ద్వారా కానీ లేదా డైరెక్ట్గా దేవుడే ఈయనకి చెప్పిన ఆజ్ఞలను కానీ, ఒక ధర్మశాస్త్రం ఏర్పడితే దాని మీద బేస్ చేసుకుని యోబు నడిచాడనమాట. మనకిప్పుడు మన చేతిలో పాత నిబంధన ఉంది, భక్తుల చరిత్ర అంతా రాయబడి ఉంది. అలాగే నెరవేర్చబడిన యేసుక్రీస్తు ఇచ్చిన కొత్త నిబంధన కూడా మన చేతిలో ఉంది. అలాగే ఇతర మతాలకు కూడా వారి వారి గ్రంథాలు వారి చేతిలో ఉంటాయి. మన దగ్గర ఇంత రిసోర్స్ ఉంది, కానీ ఎటువంటి రిసోర్స్ లేకుండా
ఉన్న కొంత రిసోర్స్తోనే దేవుణ్ణి నమ్మి దేవుని ఆజ్ఞలను నేను నెరవేర్చాను అని యోబు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు చూడండి. కావున ఆయన సన్నిధిని నేను భయపడుచున్నాను, కలవరపడుచున్నాను అని చెప్తున్నాను. అంటే దేవుడికి నేను ఇప్పటికే భయపడతాను. మనకి దేవుని భయం ఉంటుంది. ఎంతవరకు ఉంటుందో తెలుసా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరికి భయపడతాం? మనం ఏదైనా తప్పు చేయాలంటే మనల్ని గద్దించే వాళ్ళు మన పేరెంట్స్, వాళ్ళకి భయపడతాం. స్కూల్లో ఉంటే టీచర్స్కి భయపడతాం, కాలేజ్లో ఉంటే లెక్చరర్కి భయపడతాం, జాబ్ చేస్తే మన ఎంప్లాయర్కి భయపడతాం, సమాజంలో ఉంటే పెద్దలకు భయపడతాం. ఇలా ఎవరైతే మనల్ని గద్దిస్తారు అని అనుకుంటామో వాళ్ళకి భయపడతాం. మనం చేసే ప్రతి పనిని 4 కోణాల్లో చూడాలి. ఒకటి దేవుడి దృష్టిలో చూడాలి, రెండోది సమాజం దృష్టిలో చూడాలి, మూడోది చట్టం దృష్టిలో చూడాలి, నాలుగోది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దృష్టిలో చూడాలి. దేవుడి దృష్టిలో మనం చేసేది తప్పు అయితే దాన్ని పాపం అంటారు. సమాజం దృష్టిలో మనం చేసేది తప్పు అయితే దాన్ని తప్పు అంటారు. చట్టం దృష్టిలో మనం చేసేది తప్పు అయితే దాన్ని నేరం అంటారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ విషయంలో మనం చేసే తప్పు అయితే దాన్ని మోసం, ద్రోహం అంటారు. ఇలాగా మనం చేసే ప్రతి పని విషయంలో ఎవరో ఒకరికి భయపడి మనం చేస్తుంటాం. సొసైటీ, గవర్నమెంట్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వీళ్ళ ముగ్గురికి మనం ఎక్కువ భయపడతాం, కానీ దేవుడికి మనం భయపడం. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు దగ్గర మనం ఇది కప్పిపుచ్చుకోవచ్చు, మనం అబద్ధ సాక్ష్యం పుట్టించి మనల్ని మనం నిర్దోషిగా నిరూపించుకునే అవకాశం మనకుంది. ఈవెందో మనం దోషులైనా సరే, కానీ దేవుని దృష్టికి మనం నిర్దోషులుగా చూపించుకునే అవకాశం లేదు. దోషిగా ఒప్పుకొని క్షమాపణ అడగడం తప్ప. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు దగ్గర దాయగలిగింది మనం దేవుడి దగ్గర దాయలేం. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ప్రత్యక్షంగా మనం చేసే పనులు చూస్తాడు. నేను ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నాను కదా, నేను రహస్యంగా చేసే పాపాలన్నీ కూడా దేవుడు చూస్తాడు. దానికి ప్రతిఫలం నాకు ఇస్తాడు. అలా కాకుండా నేను యథార్థంగా చెప్తుంటే దానికి ప్రతిఫలం కూడా నాకు ఇస్తాడు. అంధకారము, గాఢాంధకారము నన్ను కమ్మి ఉండిన సరే నన్ను నాశనం చేయదు అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. దిస్ ఈస్ ద కాన్ఫిడెంట్ వీ నీడ్. మనం ఎటువంటి తప్పు చేయలేదు అని మనం ఫీల్ అయినప్పుడు మనల్ని ఎవరూ నాశనం చేయలేరు. ఒకవేళ నాశనం చేసినా సరే మనం మళ్ళీ రీబౌన్స్ అయ్యే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒకరి మోసం వల్ల, ఒకరి ద్రోహం వల్ల, ఒకరి చెప్పుడు మాటల వల్ల, ఒకరి అబద్ధ సాక్ష్యం వల్ల మనం ఈరోజు ఎటువంటి నష్టం కలిగినా సరే మనకంటూ ఒకరోజు వస్తుంది. అటువంటప్పుడు ఆ రోజును ఎవరూ ఆపలేరు. ఇటువంటి కాన్ఫిడెన్స్తో మనం ఎటువంటి తప్పు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, అబద్ధ సాక్ష్యం ఎవరి విషయంలోనూ చెప్పకుండా ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో, అంటే దేవుడిచ్చిన కామెంట్మెంట్స్లో మనం ముందుకు వెళ్ళటమే దేవుడు మన నుంచి కోరుకుంటాడు. ఈ బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 23 నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం అనుకుంటున్నాను. మొదటిది, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, అంటే గాసిప్ స్ప్రెడ్ చేయకూడదు. రెండోది, దేవుడు మనకి పెట్టే పరీక్షలు మనల్ని ప్యూరిఫై చేయడానికి, మరింత బలంగా తిరిగి లేవడానికి. మూడోది, మనం ఏం జరిగినా సమాజం దృష్టిలో, ఫ్యామిలీ దృష్టిలో, చట్టం దృష్టిలో ఎలాగైతే తప్పులు చేయకుండా ఉండడానికి భయపడతామో దేవునికి కూడా భయపడి ఎటువంటి తప్పు చేయకూడదు. మనకి ఏం జరిగినా సరే దేవుడే మనకి దిక్కు. సో ఫ్రెండ్స్, లెట్స్ ఎండ్ దిస్ వీడియో హియర్ అండ్ let us hope we will discuss the 24th chapter of book of Job in the 24th episode of this series very shortly. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.